హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈ తమలపాకులకి, మన ఆంజనేయ స్వామికి మధ్యలో ఉండే సంబంధం ఏంటో మనకి తెలుసుకోవాలనుందా? అయితే మన ఛానల్‌లో పూర్తి వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలనే ఎందుకు వేస్తారు? ఎన్నో ఆకులున్నాయి కదా! అన్ని వీట్లల్లో ఆ స్వామి వారికి తమలపాకుల మాలంటేనే ఎందుకంత ప్రీతి అనేదైతే మన ఛానల్‌లో పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఆ స్వామివారికి తమలపాకు యొక్క విశిష్టత ఎన్ని రకాల ఆకులున్నా మనకి ఉపయోగించేది తమలపాకులనే కాబట్టి, దాని యొక్క విశిష్టత ఏంటో అనేదైతే నేను అప్‌లోడ్ చేస్తాను. అలాగే మన దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికైతే చిన్న పిల్లల్ని అంటే స్కూల్‌కెళ్ళే పిల్లలు కానీ, కాలేజ్‌కెళ్ళే పిల్లలు కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అలవాటు చేయడం వల్ల సద్బుద్ధి, సత్ప్రవర్తన ఇవి 2 ఉంటే మనకి ఆటోమేటిక్‌గా విద్య అయితే వచ్చేస్తుంది. ఇంకా మన ఆంజనేయ స్వామికి విద్యకి చాలా కనెక్షన్ ఉంటుంది గాబట్టి, మీ పిల్లల్ని వీలైనంత వరకు గుడికైతే తీసుకెళ్ళండి. థాంక్ యూ.